ఎస్ అండి. సెకండ్ మైక్రో మార్కెట్ కంది నియర్ ఉన్నాము. మీరు చూస్తుందే ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, హైదరాబాద్. ఇండియాలోనే వన్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. సో ఈ ప్రాంతం ఒక ఎడు హబ్ లాగా ట్రాన్స్ఫామ్ అవుతూ ఉంది. అలాగే ఈ ఐఐటి సరౌండింగ్స్లో ఉన్న ప్రాంతాన్ని ఒక నాలెడ్జ్ హబ్ లాగా చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎడు ఇన్స్టిట్యూట్స్తో గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉంది. సో ఈ ప్రాంతంలో ఈ ఐఐటి రావటం వల్ల చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, ఈవెన్ మెడికల్ కాలేజెస్ ఈ ప్రాంతంలో ఉంది. ఈ ప్రాంతానికి ఉన్న హైలైట్ ఏంటంటే హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్ ఒక పక్క, నెక్స్ట్ వచ్చేదే సంగారెడ్డి టౌన్, ఎవర్ గ్రోయింగ్ టౌన్ సంగారెడ్డి టౌన్. బియాండ్ రీప్స్ అండ్ బౌండ్స్ పెరుగుతూ ఉంది. సో హిస్టారికల్ టౌన్ నుంచి ఒక మోడర్న్ టౌన్ వైపు ట్రావెల్ చేస్తూ ఉంది సంగారెడ్డి. ఆ రెండు ప్రాంతాలకు మిడిల్లో ఉంది కంది. సో దిస్ ఈజ్ ద ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ అండి. ఇప్పుడు ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఈ ముంబై హైవే మీద ఈ కంది ప్రాంతంలో రియల్ ఎస్టేట్ గ్రోత్కి దోహదం చేస్తున్నాయి. ముంబై హైవే రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ జస్ట్ గ్రోయింగ్ అండ్ ఇట్ ఈస్ ఎక్స్ప్లోడింగ్ విత్ పొటెన్షియల్. సో ఇక్కడున్న ఒక రేడియల్ రోడ్, 120 ఫీట్ రోడ్, రీజనల్ రింగ్ రోడ్ కనెక్ట్ కాబోతున్న రేడియల్ రోడ్, అలాగే సంగారెడ్డి టౌన్కి కనెక్టివిటీ ఉన్న 120 ఫీట్ రోడ్లో ఏమైనా ఒక మంచి హెచ్ఎండిఏ వెంచర్ని మనం ఐడెంటిఫై చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఒక మంచి వెంచర్ ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. ముంబై హైవే నుంచి కనెక్టివిటీ ఎలా ఉంది, అలాగే ఐఐటికి ఎంత డిస్టెన్స్లో ఉన్నాము, సంగారెడ్డి టౌన్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాము, వెంచర్కి సరౌండింగ్స్లో ఏమన్నా హౌసింగ్ యాక్టివిటీస్ ఉన్నాయా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయా, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయా అనేది ఈ ఫీచర్స్ అన్నీ ఉన్న ఒక వెంచర్ని ఐడెంటిఫై చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. సో లెట్స్ ఎక్స్ప్లోర్ అండి. సో ఆ 120 ఫీట్ రోడ్లోకి నాతో పాటు మీరు కూడా ట్రావెల్ చేయండి. లెట్స్ గో. సో ఐఐటి కందికి నాందేడ్ హైవే క్రాస్ చేసిన తర్వాత 120 ఫీట్ రోడ్ వస్తుంది. సో ఇన్ దట్ రోడ్ కొన్ని వెంచర్స్ ఉన్నాయి. సో ఈ మేనేజ్డ్ హైవేస్కి మిడిల్లో ఈ హైవేస్కి వెరీ నియర్గా ఉన్న లిమిటెడ్ స్పేస్ అది. ఆ స్పేస్లో ఎలాంటి వెంచర్స్ ఉన్నాయి అనేది మనం ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దాము. సో మీకు కీ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. వెదర్ యు ఆర్ ఏ విజనరీ బయర్ ఆర్ లుకింగ్ ఫర్ యువర్ డ్రీమ్ హౌస్ ఆర్ ఇన్వెస్టర్ కావచ్చు, ఈ ప్రాంతం ఒక గోల్డ్ మైన్ అని నేను చెప్పగలను. సో లెట్స్ మూవ్ అండి. నవ్ వీఆర్ ట్రావెలింగ్ ఆన్ హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్ అండి. ఇదే నాందేడ్ హైవే అండ్ ఇట్స్ నాట్ జస్ట్ ఏ రోడ్ అండి, ఇట్స్ అన్ గ్రోయింగ్ ఎకనామిక్ హబ్, లాజిస్టిక్ హబ్ అండ్ ఇండస్ట్రియల్ కారిడార్, హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్. సో ఈ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ ప్రైజెస్ బూమప్ అవడానికి, హౌసింగ్ యాక్టివిటీ పెరగడానికి, అలాగే కమర్షియల్ యాక్టివిటీ పొటెన్షియల్కి ఇది యాడెడ్ వాల్యూ అవుతుంది. దీని పక్కకే ఐఐటి హైదరాబాద్. నెక్స్ట్ మనం ఎక్స్ప్లోర్ చేయబోయే వెంచర్ కూడా ఈ ఐఐటి, ఈ హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్, అలాగే నర్సపూర్ హైవే, అలాగే NH65 ఏదైతే ఎక్స్ప్రెస్ హైవే లాగా ట్రాన్స్ఫార్మ్ కాబోతుందో ఈ 3 హైవేస్కి ఉన్న మిడిల్ ల్యాండ్ పార్సిల్లో ఉంటుంది. సో ఒక బ్యూటిఫుల్ ఎక్సలెంట్ ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీస్ని ఈ 120 ఫీట్ రేడియల్ రోడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంది. ఆ రోడ్లో ఉన్న వెంచర్స్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి. సో ఈ నాందేడ్ హైవే నుంచి మనం ఆ 120 ఫీట్ రేడియల్ రోడ్, ఫ్యూచర్ రేడియల్ రోడ్ ఫర్ RRRకి ట్రావెల్ చేద్దాం. అలాగే ఈ నాందేడ్ హైవేని బైపాస్ చేసుకుంటూనే రీజనల్ రింగ్ రోడ్ అలైన్మెంట్ ఉంది. శివంపేట్ నియర్ ఈ రోడ్ని బైపాస్ చేసుకుంటూ, ఈ నాందేడ్ హైవేని బైపాస్ చేసుకుంటూ నెక్స్ట్ ముంబై హైవేకి సంగారెడ్డి టౌన్ తర్వాత పెద్దాపూర్ దగ్గర రీచ్ అవుతుంది. సో వై ముంబై హైవే ఈజ్ హై పొటెన్షియల్, ముంబై హైవేలో రియల్ ఎస్టేట్ ఎందుకు ఇంతలా పెరుగుతూ ఉందనే దానికి ఈ వెబ్ ఆఫ్ రోడ్ నెట్వర్కే మీకు ఆన్సర్ చెప్తుంది. ఇలాంటి రోడ్ నెట్వర్క్ చాలా ఫ్యూ ప్లేసెస్లో మాత్రమే ఉంటుంది. దట్టు ORRకి నియర్ బై ఉండటం, రీజనల్ రింగ్ రోడ్ రావటం, అలాగే ఎక్స్ప్రెస్ హైవేస్, ముంబై హైవే ఎక్స్ప్రెస్ హైవేగా చేంజ్ అవ్వటం,
దాన్ని బైపాస్ చేసుకుంటూ మళ్ళీ హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్, ఇంకొక ఎక్స్ప్రెస్ హైవే. సో ఇంత వెబ్ ఆఫ్ రోడ్ నెట్వర్క్ ఉన్న ప్రాంతం. సో అలాగే ఐఐటి, ఎంఎన్ఆర్ మెడికల్ యూనివర్సిటీ, తోషిబా లాంటి ఎలక్ట్రానిక్ జైర్, పెప్సికో, ఎంఎస్ఎన్ ల్యాబొరేటరీస్, అరవిందో, ఇలా చెప్పుకుంటూ పోతే ఇట్స్ ఎ బిగ్ లిస్ట్ అండి. ఇవన్నీ ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ని, పాపులేషన్ డెన్సిటీని పెంచుతూ ఉన్నాయి. సో వేర్ పాపులేషన్ గ్రోస్, వేర్ పాపులేషన్ డెన్సిటీ గ్రోస్, వేర్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ గ్రోస్, అక్కడే రియల్ ఎస్టేట్ గ్రోత్ కూడా ఉంటుందండి. సో ముంబై హైవే ఈజ్ నాట్ జస్ట్ ఏ హైవే అంటే, ఇట్స్ అన్ ఎకనామిక్ పవర్ హౌస్. అది గుర్తించండి. ఎకనామిక్ పవర్ హౌస్ లాంటి హైవేలో మన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ కూడా సేఫ్ అండ్ సెక్యూర్ ఉంటుంది. ఎడు హబ్ లాంటి ఈ హైవేలో మీ ఇన్వెస్ట్మెంట్కి హై ఆర్ఓఐ ఉంటుంది. అలాగే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్, హైదరాబాద్ పూణే లాజిస్టిక్ హబ్ అండ్ ఇండస్ట్రియల్ హబ్ ఈజ్ గోయింగ్ టు కమ్ అప్. సో బియాండ్ ఇమాజినేషన్ అండి. ఎవరి ఊహలకు అందనంత విధంగా ఏ హైవే కూడా రియల్ ఎస్టేట్లో పోటీ పడలేని, ఈ హైవేతో పోటీ పడలేని విధంగా హైదరాబాద్ అండ్ ముంబై హైవే ఈజ్ గ్రోయింగ్ అండి. సో ఇలాంటి హైవేలో మీరు ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే, లేదు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే, యూ క్యాన్ కాల్ మీ అండి. అలాగే యూ కెన్ అటెండ్ మై 1-to-1 కౌన్సిలింగ్ సెషన్స్ ఎట్ అవర్ ఆఫీస్ ఎట్ హైటెక్ సిటీ. సో జస్ట్ గెట్ ఇన్ టచ్ అండి. ఐఎమ్ దేర్ టు హెల్ప్ యూ, మై టీమ్ ఈజ్ దేర్ టు హెల్ప్ యూ. నా నెంబర్ వచ్చి 9133728888. థ్యాంక్ యూ. సో వన్ అనదర్ బస్ట్లింగ్ టౌన్ ఆన్ ముంబై హైవే అండి, సంగారెడ్డి. ఈ సంగారెడ్డి టౌన్ చూస్తే నెవర్ ఎండింగ్ టౌన్ లాగా ఉంటుంది. చాలామందికి తెలియదు ఈ విషయం. జస్ట్ హైవే మీద పాస్ అవుతూ ఉంటారు, ఇదే కదా సంగారెడ్డి అనుకుంటారు. బట్ వన్స్లో టౌన్లోకి ఎంటర్ అయితే మీరు చూడండి ఈ ప్రాంతం ఎలా ఉందో. సో హైదరాబాద్ సిటీలో కొన్ని మైక్రో మార్కెట్స్ని, కొన్ని పొటెన్షియల్ ప్లేసెస్ గుర్తుకొస్తూ ఉంటాయి. సంగారెడ్డి టౌన్ చూస్తే అంతలా డెవలప్ అయింది. సో ఎడు ఫెసిలిటీస్ కావచ్చు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, కమర్షియల్ యాక్టివిటీస్ కావచ్చు, అండ్ రియల్ ఎస్టేట్ గ్రోత్ అది లిమిట్ లేదన్నట్లుగా పెరుగుతూ ఉంది. రియల్ ఎస్టేట్ పొటెన్షియల్ అంటూ ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా లాస్ట్ 10 years 15 years నుంచి కూడా మంచి రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఉంది ఈ ప్రాంతంలో. సో దిస్ ఈజ్ ద గోల్డెన్ మైల్ అంటే ఇస్నాపూర్కి, సంగారెడ్డికి మిడిల్లో ఉన్న ప్రాంతం. ఇంకా అఫోర్డబుల్ ప్రైజెస్లో, ఐ మీన్ ఐటీ షాడో ఏరియా, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈజీ యాక్సెస్, అలాగే ఫార్మా హబ్కి, నార్త్ సైడ్ ఆఫ్ హైదరాబాద్ ఎగ్జిట్ 4A 4A 5కి ఈజీగా రీచ్ అయ్యేలాగా యాక్సెస్ ఉన్న హైవే. ఇన్ని ఫ్యాక్టర్స్ సపోర్ట్ చేస్తూ ఏ హైవే కూడా లేదు. సో సంగారెడ్డి టౌన్ గురించి మాట్లాడుకుంటే ఇది నాట్ ఓన్లీ ఏ టౌన్ అండి, ఇది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్. సో సంగారెడ్డి డిస్టిక్ అనేది హైయెస్ట్ జీడిపి ఉన్న డిస్టిక్. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మీకు ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ ఆఫీస్, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్, నెక్స్ట్ ఎస్పీ ఆఫీస్ వస్తుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ హియర్ అండి. ఈ సిటీకి అటాచ్డ్గానే రీజనల్ రింగ్ రోడ్, మేనేజ్డ్ హైవే, తెలంగాణ యొక్క ఎంటైర్ డైనమిక్స్ని చేంజ్ చేయబోతున్న రీజనల్ రింగ్ రోడ్, అలాగే ముంబై హైవే యొక్క రియల్ ఎస్టేట్ డైనమిక్స్ని ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్న రీజనల్ రింగ్ రోడ్, ఎక్స్ప్లోర్డ్ చేయబోతున్న రీజనల్ రింగ్ రోడ్ అటాచ్డ్గా ఉంటుంది. సో ఇంకా ఇట్స్ నెవర్ ఎండింగ్ స్టోరీ అండి. ముంబై హైవే రియల్ ఎస్టేట్ గురించి చెప్తూ పోతే ఈవినింగ్ వరకు మాట్లాడవచ్చు ఇలాగే. ఇట్స్ నెవర్ ఎండింగ్ స్టోరీ. సో ముంబై హైవే ఈజ్ నాట్ జస్ట్ గ్రోయింగ్ అండి, it was exploding like anything else. It was exploding, exploring and moving forward to greater heights. ఇది ఒక ఎకనామిక్ పవర్ హౌస్ అని చెప్పగలను. సో చూడండి ఎన్ని లాజిస్టిక్ హబ్స్ ఉన్నాయి, ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ కారిడార్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్, హైదరాబాద్ పూణే ఇండస్ట్రియల్ కారిడార్, అలాగే లాజిస్టిక్ హబ్, టాప్ ఐటీ కారిడార్స్ అయిన హైదరాబాద్ పూణేని కనెక్ట్ చేస్తూ, అలాగే ఫైనాన్షియల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా ముంబైని కనెక్ట్ చేస్తూ పాస్ అవుతున్న 4 states టచ్ అవుతూ పాస్ అవుతున్న NH65 విచ్ ఈస్ గోయింగ్ టు ట్రాన్స్ఫార్మ్ ఇంటూ ఎక్స్ప్రెస్ హైవే. సో
ఒక మంచి రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే ఇంతకన్నా ఏం కావాలి? మోర్ దెన్ ఎనఫ్ ఉంది. గవర్నమెంట్ ఏదో ప్రాజెక్ట్ అనౌన్స్ చేస్తుంది, అక్కడ ప్రైజెస్ పెరుగుతాయి. ఎస్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తుంది, ప్రైజెస్ పెరిగే అవకాశాలు ఉంటాయి. బట్ 50% ఫెయిల్యూర్ ఉంటుంది, 50% సక్సెస్ ఉంటుంది. సమ్ ప్రాజెక్ట్స్ అయితే అసలు ఎందుకు అనౌన్స్ చేశారో తెలియకుండా అయిపోతుంది. బట్ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న ప్లేస్లో, ఆల్రెడీ ఆర్గానిక్ గ్రోత్ ఉన్న ప్లేస్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ సేఫ్. సో ఇది సిటీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రైట్ సైడ్ ఉంది. సో చూస్తున్నారు కదా, నెవర్ ఎండింగ్ టౌన్ సంగారెడ్డి, నెవర్ ఎండింగ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ సంగారెడ్డి అని నేను ఎందుకన్నానో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటాం, బట్ దిస్ టౌన్ నెవర్ ఎండ్స్. సో ఇలా ట్రావెల్ చేస్తూ మనం నర్సాపూర్ హైవేకి రీచ్ అవుతాము. ముంబై హైవేకి చాలా నియర్గా నర్సాపూర్ హైవే పాస్ అవుతుంది. సో ఈ నర్సాపూర్ హైవేకి, ముంబై హైవేకి, హైదరాబాద్ ఇండోర్ ఎకనామిక్ కారిడార్కి, ఐఐటికి, సంగారెడ్డి టౌన్కి మిడిల్లో ఉన్న ప్రాంతమే రియల్ ఎస్టేట్ గోల్డ్ మైన్, రియల్ ఎస్టేట్ గోల్డెన్ స్ట్రెచ్. సో ఆ స్ట్రెచ్లో ట్రావెల్ చేస్తూ అట్లీస్ట్ వన్ వెంచర్, ఏదైనా మంచి వెంచర్ని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేద్దామండి. సో ప్లీజ్ ట్రావెల్ విత్ మీ, ప్లీజ్ స్టే విత్ మీ. మీకు ఎలాంటి హెల్ప్ కావాలి అన్న అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ముంబై హైవే, ఇస్నాపూర్ అండ్ సంగారెడ్డి కారిడార్లో, ఈ గ్రోత్ కారిడార్లో, ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీలో మీకు నా సపోర్ట్ కావాలి అనుకుంటే గెట్ ఇన్ టచ్ అండి. నా నెంబర్ వచ్చి 9133728888. ఎనీవే, థ్యాంక్ యూ. హ్యాపీ ఇన్వెస్టింగ్.